హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 91st వీడియో వచ్చేసి సాల్వింగ్ సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్. సో ఈ వీడియోలో మనము పర్టికులర్ ఈ బోర్డు మీద కనిపిస్తున్న కాంపోజిట్ సెక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క సెంట్రాయిడ్ని ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనం కనుక్కోవాల్సిన ఏమంటారు సెంట్రాయిడ్ కనుక్కోవాల్సిన కాంపోజిట్ సెక్షన్. సో ఈ కాంపోజిట్ సెక్షన్లో మీరు చూసుకున్నట్టయితే మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి సెక్షన్ 1, ఇది వచ్చేసి సెక్షన్ 2, ఇది వచ్చేసి సెక్షన్ 3. ఓకే, అండ్ చూడండి ఇక్కడ మనకి సెక్షన్ 3 ఎక్కడుంది అనే డౌట్ మీకు వస్తుంది. సో నేను మీకు ఇవన్నీ డీటెయిల్గా ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము ఒక కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంది? కన్సిడరింగ్ రిఫరెన్స్ యాక్సిస్. సో ఈ క్వశ్చన్లో మనకి ఆల్రెడీ వాడే రిఫరెన్స్ యాక్సిస్ ఇచ్చేసిండు. ఇంకో ఇది వచ్చేసి YY డాష్ యాక్సిస్, ఇది వచ్చేసి XX డాష్ యాక్సిస్. సో మనకి ఇప్పుడు రిఫరెన్స్ యాక్సిస్ కన్సిడర్ ఏమంటారు, మన సొంతంగా మనం రిఫరెన్స్ యాక్సిస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో రిఫరెన్స్ యాక్సిస్ స్టెప్ 1 వచ్చేసి రిఫరెన్స్ యాక్సిస్ కన్సిడర్ చేసేసినాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్స్ని ముందు మనం ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా సాల్వ్ చేసినామా? లేదు. సో మనం ఫస్ట్ టైం ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్స్ని చూస్తున్నాము. అండ్ మనం ప్రీవియస్గా ఏవైతే కాంపోజిట్ సెక్షన్స్ని డీల్ చేసినామో ఇది చాలా డిఫరెంట్. ఇది క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ సెక్షన్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆర్ డెల్ట్. సో కానీ ఇక్కడ చూడండి, ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్స్కి మనం సెంట్రాయిడ్ సాల్వ్ చేయాలంటే మనం డిఫరెంట్ అప్రోచ్ తీసుకోవాలి. ఓకే, మనము ఈ ప్రాబ్లమ్ని డిఫరెంట్గా అప్రోచ్ కావాలి. ఓకే, సో నేను దీన్ని మీకు బెటర్గా అండర్స్టాండ్ చేయడానికి నేను ఏం చేసిన అంటే ఒక సింపుల్గా ఈ సెక్షన్ ఉందా, ఈ సెక్షన్ పేపర్ కటింగ్ తీసుకొని వచ్చిన మీ దగ్గరికి. చూడండి, ఇది వచ్చేసి ఈ కాంపోజిట్ సెక్షన్. క్లియర్గా అర్థమవుతుందా? అయితే ఫస్ట్ మనము సెక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఉన్న 3 సెక్షన్స్ ఉన్నాయా, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి సెక్షన్ 1, అవునా కదా? ఇది వచ్చేసి సెక్షన్ 2. సో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఏం లేదు చూడు, దాన్ని నేను సెక్షన్ 3 అనుకున్నా. అయితే మీకు డౌట్ వస్తుంది, ఇప్పుడు ఏ మెటీరియల్ ఉంది ఆ మెటీరియల్కే సెంట్రాయిడ్ కనుక్కోవాలి. కానీ మీరు ఇక్కడ ఏం లేని దానికి మీరు సెక్షన్ 3 అని ఎట్లా అనుకుంటారు? సెంట్రాయిడ్ కనుక్కోవాల్సింది ఈ మెటీరియల్కి, ఇది ఎంత ఉంది అంతే మెటీరియల్కి కదా మనం సెక్షన్ కనుక్కోవాల్సింది. దీన్ని సెక్షన్ 3 అని ఎందుకు అన్నారు? అసలు మీరు ఎట్లా సాల్వ్ చేశారు? సో ఇట్లాంటి సెక్షన్ సాల్వ్ చేసేటప్పుడే మనము ఒక చిన్న అప్రోచ్ వాడతాం లేదా కాన్సెప్ట్ వాడతాం. అది ఏంటంటే చూడండి, ఇప్పుడు దీని షేప్ అంటే మనకు తెలుసు. చూడండి, ఇది వచ్చి ఫస్ట్ ఈ సెక్షన్ 2 యొక్క షేప్ ఏంది? ట్రయాంగిల్. కానీ మీరు చూసుకున్నట్టయితే సెక్షన్ 1 ఉందా, దాని షేప్ ఏంది తెలియదు మనకి. సో ఇట్లాంటి షేప్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా డీల్ చేస్తాము, ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే సింపుల్. నేను ఏం చేస్తున్నా అంటే చూడండి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ ఉందా, చూడండి ఈ పాయింట్ నుంచి నేను ఏం చేసిన, ఒక ఇమాజినరీ లైన్ని డ్రా చేసిన. అంటే చూడండి ఇక్కడ ఇమాజినరీ లైన్ని డ్రా చేస్తే చూడండి, ఇక్కడ ఇమాజినరీ లైన్ని డ్రా చేస్తే చూడండి, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ సెక్షన్ 3 యొక్క షేప్ ఏమైపోయింది చూడండి, ఇదిగా సెక్షన్ 3 మనం అనుకున్నది. సో ఇప్పుడు నేను ఏం చేసిన, ఇది XX యాక్సిస్. సో ఇది X యాక్సిస్ కాబట్టి ఇటు నుంచి ఒక లైన్ గీసిన. చూడండి, సో దీని షేప్ ఏమైపోయింది? క్వార్టర్ సర్కిల్. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ సెక్షన్ 1 షేప్ ఏమైపోతుందో చూడండి, సెక్షన్ 1 ఉందా, ఇప్పుడు ఈ సెక్షన్ 1ని నేను ఏమనుకుంటున్నాను అంటే ఇది మొత్తం. సో దీని షేప్ ఏమైపోతుంది మనకి? రెక్టాంగిల్. సో మనం ఒక చిన్న ఇమాజినరీ లైన్ తీసుకోవడం వల్ల మనం ఏం చేస్తున్నాము, సెక్షన్ 1కి సెక్షన్ 3కి షేప్ ఇస్తున్నాము. అయితే మీకు డౌట్ వస్తుంది, అసలు సెక్షన్ 3 ఎగ్జిస్టే కాలేదు, మీరు అసలు సెక్షన్ 3ని ఎందుకు తీసుకుంటున్నారు అంటే, మనం ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్స్ని డీల్ చేయాలంటే మనం ఒక ఇమాజినరీ
ఇమాజినరీ సెక్షన్ కూడా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో మీకు అది నెక్స్ట్ క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లా లైన్ గీసుకోవడం వల్ల సెక్షన్ 1 వచ్చేసి రెక్టాంగిల్ అయిపోయింది, సెక్షన్ 2 వచ్చేసి క్వార్టర్ సర్కిల్ అయిపోయింది, సెక్షన్ 3 వచ్చేసి ట్రయాంగిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్, ఈ టోటల్ సెక్షన్లకించి ఇది తీసేయండి, మనకు వచ్చేది ఇదే కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇమాజినరీ లైన్ డ్రా చేయడం వల్ల మనకి ఏంటంటే తెలిసిన షేప్స్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఈ రెండింటిని కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం సెంట్రాయిడ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఇమాజినరీ లైన్ కాన్సెప్ట్ని మనం ఎట్లా వాడుకున్నామో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ వరకు అయితే క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, 3 సింపుల్ సెక్షన్స్ ఉన్నాయి కదా. ఆ 3 సింపుల్ సెక్షన్స్ ఏంటి చూద్దాం. సెక్షన్ 1 ఇది వచ్చేసి రెక్టాంగిల్, సెక్షన్ 3 ఇది వచ్చేసి క్వార్టర్ సర్కిల్, సెక్షన్ 2 ఇది వచ్చేసి ట్రయాంగిల్. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో సింపుల్, మనము కాంపోజిట్ సెక్షన్స్కి సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే బేసిక్ ఫార్ములా ఏంది? సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్ ఈజ్ గివెన్ బై x bar is equals to a1x1 plus a2x2 minus a3x3 by a1 plus a2 minus a3. అదేంది బేసిక్ ఫార్ములా ఏంది? a1x1 plus a2x2 plus a3x3 by a1 plus a2 plus a3. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మైనస్ a3x3 అని రాసిన నేను, సిమిలర్గా y బార్లో కూడా మైనస్ a3y3 అని రాసిన నేను. ఇదే ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్ మీకు అర్థమైపోయింది అనుకోండి, ఇట్లాంటి సెక్షన్స్ ఏవి వచ్చినా డీల్ చేయొచ్చు, మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే నేను ఏం చేస్తున్నా, ఈ ఇమాజినరీ లైన్ కన్సిడర్ చేయడం వల్ల నాకు 2 సెక్షన్స్ వచ్చినా, ఆ సెక్షన్స్లోకి ఎంచి నేను ఈ టోటల్ ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి రెక్టాంగిల్, ఓకే, ఇది వచ్చేసి ఏంది క్వార్టర్ సర్కిల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఈ టోటల్ షేప్ రిమూవ్ చేస్తున్నా రెక్టాంగిల్కి ఎంచి. నాకేమొస్తుంది చెప్పండి? ఇదా కాదా? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్, ఈ టోటల్కించి ఇది తీసేస్తున్నాం. ఓకే, ఈ టోటల్ షేప్లకించి ఇది తీసేస్తే నాకు ఏమొస్తుంది? ఇదే వస్తుంది కదా. సో ఈ లైన్ కన్సిడర్ చేయడం వల్ల మనకి ఏమైందంటే చూడండి, ఈ లైన్ కన్సిడర్ చేయడం వల్ల దీన్ని ఏదైతే ఉందో దీనికి షేప్ ఇవ్వగలిగినాం. ఓకే, సెక్షన్ 3 షేప్ ఇవ్వగలిగాం. ఆ షేప్ ఇవ్వడం వల్ల ఏమైంది? ఇప్పుడు ఇది మనకి ఏ షేపో తెలిస్తే, ఇప్పుడు ఇది ఇంకా ఇది మనకి ఏ షేపో తెలుస్తే చూడండి, ఇప్పుడు దీనికి ఒక షేప్ వచ్చింది, దీనికి ఒక షేప్ వచ్చింది. దేనివల్ల? ఈ ఇమాజినరీ లైన్ వల్ల. సో మనకి వన్స్ సెక్షన్ 1కి సెక్షన్ 3కి షేప్ వచ్చేసిందంటే సింపుల్, సెక్షన్ 1లోకించి నేను ఈ సెక్షన్ 3ని తీసేసినాను అనుకోండి, సింపుల్ కదా. సెక్షన్ 1లోకించి సెక్షన్ 3 చేస్తే నాకు ఇదే వచ్చింది కదా. సో సింపుల్. సో అందుకే మనకి ఇప్పుడు a3y3 అంటే ఏంది? ఈ సెక్షన్ 3 యొక్క మూమెంట్ ఏరియా. అర్థమైందా? సెక్షన్ 3 యొక్క మూమెంట్ ఏరియా. సో ఆ సెక్షన్ 3 యొక్క మూమెంట్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేసినాను అనుకోండి, తీసేసినాను అనుకోండి, నాకు ఈ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ వచ్చేస్తుంది. సింపుల్గా అర్థమైందా? మనం ఇమాజినరీ లైన్ ఎందుకు అనుకున్నామో సో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇట్లాంటివి ఒక 2-3 ప్రాబ్లంలు చేస్తాం. అందుకే నేను ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా ఉండాలని చెప్పేసి ఈ పేపర్ కటింగ్ తెచ్చి మీకు క్లియర్గా అర్థం చేపించడానికి ట్రై చేసిన. మళ్ళీ ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్స్ వేరే చాలా వస్తాయి మనకి. అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం చాలా తెలివిగా మనము ఇమాజినరీ లైన్ని ఎక్కడ తీసుకుంటే మనకి బెనిఫిట్ అవుతుంది అనేది ఆలోచించాలి. సో ఇమాజినరీ లైన్ ఎక్కడ తీసుకుంటే మనము ఓకే, ఈ ఏదైతే షేప్ ఉందో, ఏదైతే సెక్షన్ ఉందో దాన్ని మనం ఈజీగా షేప్గా కన్వర్ట్ చేయొచ్చు అనే ఆలోచన మీకు రావాలి. ఓకేనా? సో మనం ఏం చేస్తున్నాము, ఈ టోటల్ సెక్షన్లకి ఎంచి సెక్షన్ 3 ఉందా, సెక్షన్ 3 మూమెంట్ ఏరియాని లేపేస్తున్నాం. సెక్షన్ 3 మూమెంట్ ఏరియాని లేపేసి ఏమొస్తుంది? మనకి ఇదే వస్తుంది కదా. సో ఇది ప్లస్ ఇది, దీని యొక్క సెంట్రాయిడ్ కనుక్కుంటే సరిపోతుంది. సో మనం ఏం చేస్తున్నాము, ఈ సెక్షన్ యొక్క మూమెంట్ ఏరియా ప్లస్ ఈ సెక్షన్ యొక్క మూమెంట్ ఏరియా మైనస్ ఈ సెక్షన్ యొక్క మూమెంట్ ఏరియా. అర్థమైపోయిందా? సో దీన్ని సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి ఈ సెక్షన్ యొక్క మూమెంట్ ఏరియా వచ్చేస్తుంది. ఇదంతా ఎట్లా పాసిబుల్ అయింది? జస్ట్ ఏదో ఒక రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం చూడండి, దానివల్ల పాసిబుల్ అయింది. సో ఇమాజినరీ లైన్ని మనం ఎట్లా తీసుకోవాలని చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది క్లియర్గా అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ సాల్వ్ చేయడమే. వన్స్ ఇది అర్థమైపోయిన తర్వాత సాల్వ్ చేయడం. x bar is equals to a1x1 plus a2x2 minus a3x3 by a1 plus a2 minus a3. సిమిలర్గా y bar. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే 3 సెక్షన్ల ఏరియా కనుక్కుంటున్నాం. సో ఫస్ట్ సెక్షన్ ఏరియా వచ్చేసి ఏంది చూడండి. ఇప్పుడు ఈ సెక్షన్ 1 అంటే మనము ఇది అనుకోవద్దు, టోటల్ ఇది
సో సెక్షన్ 1 వచ్చేసి ఏ షేప్ ఉంది, రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇది ఈక్వల్స్ టు A1 ఇది ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెత్. A1 ఇది ఈక్వల్స్ టు 80 into 40 విచ్ ఇస్ నథింగ్ బట్ 3200 centimeter square. నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసి ఏ షేప్ మనకి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ A2 ఇది ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. A2 ఇది ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 80 into 30. కరెక్టా? ఓకే, బేస్ ఎంత, ఇది ఎంత ఉందో అది కూడా అంతే ఉంది చూడండి, ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. సో హాఫ్ ఇంటూ 80 into 30 విచ్ ఇస్ నథింగ్ బట్ A2 ఇది ఈక్వల్స్ టు 1200 centimeter square. A3 అంటే ఏంది, క్వార్టర్ సర్కిల్. సో క్వార్టర్ సర్కిల్ ఏరియా ఏంది, ఏరియా ఆఫ్ క్వార్టర్ సర్కిల్ A3 is equals to pi r square by 4. సో A3 is equals to r ఎంత చూడండి, ఇది ఎంత ఉంది మనకి 40, దట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ కదా. సో పై ఇంటూ 40 square by 4 విచ్ ఇస్ నథింగ్ బట్ 1256 centimeter square. సో A1 A2 A3 నాకు అర్థమైపోయింది, క్లియర్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము, x1 x2 x3 y1 y2 y3. సో సింపుల్ ఎట్లా కనుక్కుంటామో చూడండి. ఫస్ట్ x1 అంటే ఏంది, సెక్షన్ 1 వచ్చేసి ఏంది మనకు రెక్టాంగిల్ కదా. సో ఈ సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్ నుంచి y యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ని x1 అంటాము. సో ఇది y యాక్సిస్ కదా, ఈ y యాక్సిస్ నుంచి సెక్షన్ 1 సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్ని x1 అంటాం. సో ఈ x1 ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, మనకి ఆల్రెడీ నేను చెప్పిన రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. సో సెంటర్ని ఎట్లా లొకేట్ చేయాలి, సింపుల్ చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి 80 ఉందా లేదా లెంత్. సో 80 లెంత్ అంటే సెంటర్ అంటే ఎక్కడ ఉంటుంది, మధ్యలో కదా. సో 80 ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది, 40. సో ఇక్కడ నుంచి మనకి సెంటర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, 40. సో x1 ఇది ఈక్వల్స్ టు 80/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 40. నెక్స్ట్ x2 అంటే ఏంది, సెక్షన్ 2 ఉందా, సెక్షన్ 2 సెంట్రాయిడ్కి అండ్ y డాష్కి మధ్యలో డిస్టెన్స్ని x2 అంటాం. సో ఆల్రెడీ మనము ట్రయాంగిల్ గురించి, ట్రయాంగిల్ సెంట్రాయిడ్ని మనం కనుక్కున్నాం. సో ట్రయాంగిల్ సెంట్రాయిడ్లో మనకి, కానీ మనం ఏం కనుక్కున్నాం అంటే చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము బేస్ నుంచి సెంట్రాయిడ్ ఎక్కడ లొకేట్ అయిందో తెలుసు మనకి, h/3 డిస్టెన్స్లో. కానీ చూడండి ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో తెలియదు మనకి. ఎంత డిస్టెన్స్లో ఉందంటే 2b/3 డిస్టెన్స్లో ఉంది. అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి గీస్తున్నా, మనకి బేస్ నుంచి h/3 డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ నుంచి 2b/3 డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఇది h/3 2b/3. సో చూడండి x2 is equals to 2b/3. సో 2 ఇంటూ b ఎంత, బేస్ ఎంత 80, 2 into 80/3 విచ్ ఇస్ నథింగ్ బట్ 53.33. నెక్స్ట్ ఏంది, x3. ఇది వెరీ ఇంపార్టెంట్ చూడండి. x3 అంటే ఏంది, y యాక్సిస్ నుంచి ఈ సెక్షన్ 3 ఏంది, మన సెక్షన్ 3 వచ్చేసి క్వార్టర్ సర్కిల్ సెంట్రాయిడ్కి అండ్ y యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ని x3 అంటాం. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే చూడండి, ఇప్పుడు ఇది 40 అంటే ఇది ఎంత అవుతుంది, 40 కదా, ఇది 40. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వాల్యూ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, 40, అవునా కదా. ఇక్కడ వరకు బాగుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, అదే వెరీ ఇంపార్టెంట్. నేను క్వార్టర్ సర్కిల్ సెంట్రాయిడ్ కనుక్కున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, క్వార్టర్ సర్కిల్ సెంట్రాయిడ్ వాల్యూ ఎంతో మీకు తెలుస్తుంది. సో ఇది వచ్చేసి క్వార్టర్ సర్కిలా కదా. సో క్వార్టర్ సర్కిల్లో సెంట్రాయిడ్ అనేది చూడండి, బేస్ నుంచి 4r/3 పై డిస్టెన్స్. సిమిలర్గా ఈ సైడ్ నుంచి చూడండి, ఈ సైడ్ నుంచి అంటే ఇక్కడ నుంచి 4r/3 పై డిస్టెన్స్. అంటే x యాక్సిస్ నుంచి 4r/3 పై డిస్టెన్సే, y యాక్సిస్ నుంచి కూడా 4r/3 పై డిస్టెన్స్లోనే ఉంది. కానీ ఇక్కడ మనకి బేస్ నుంచి కాదు, సైడ్ నుంచి కూడా కాదు. చూడండి ఇక్కడ నుంచి అడుగుతలేడు, ఇక్కడ నుంచి కూడా అడుగుతలేడు, బేస్ నుంచి అడుగుతలేడు, ఇక్కడ నుంచి అడుగుతలేడు. మనల్ని ఎక్కడి నుంచి అడుగుతున్నా అంటే మీది నుంచి, ఈ మీది నుంచి ఇక్కడికి ఎంత అని అడుగుతుండు. సో ఇక్కడ నుంచి టోటల్ మీరు ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందని చెప్పండి, ఆరా కాదా, సెంటర్ నుంచి పాస్ అవుతుందంటే ఆరా కాదా. సో ఇది వచ్చేసి ఆర్ కదా, అంటే ఇది టోటల్ వాల్యూ ఎంత నాకు, ఆర్. ఇది ఎంత, 4r/3 పై. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆర్ మైనస్ 4r/3 పై చేస్తున్నా. ఎందుకు చెప్పండి, నాకు ఇది టోటల్ ఆర్లకి నుంచి 4r/3 పై తీసేసినాను అనుకోండి, ఈ వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 4r/3 పై అని తెలుసు. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 4r/3 పై అని తెలుసు.
కానీ మీది నుంచి ఇక్కడికి ఎంత, ఇది టోటల్ ఆర్ అయినప్పుడు నేను ఆర్లకి నుంచి ఈ 4r/3π తీసేసినాను అనుకో, నాకు ఎంత మిగులుతుంది, r/3π మిగులుతుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ r/3π. సో ఇవి మీరు చూసుకోవాలి, ఎందుకంటే మనము ఇక్కడ నుంచి ఎంతనో కావాలి మనకి, కింది నుంచి ఎంత 4r/3π అది మనకు తెలుసు, కానీ ఇక్కడ నుంచి ఎంత r/3π. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 40 ప్లస్ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది r/3π. సో x3 = 40 ప్లస్ r/3π విచ్ ఇస్ నథింగ్ బట్ 40 ప్లస్ 40/3π విచ్ ఇస్ నథింగ్ బట్ 44.244. క్లియర్గా అర్థమైందా? సింపుల్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎట్లా క్లియర్ చేసినాం, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత 40 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత r/3π. క్లియర్. నెక్స్ట్ y1 అంటే ఏంది, సింపుల్. సెక్షన్ 1 ఏంది, రెక్టాంగిల్కి x(x) యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత y1. మనకు ఆల్రెడీ తెలుసు రెక్టాంగిల్ సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, మిడిల్ ఉంటుంది. సో మిడిల్ అంటే ఇది 40 ఆఫ్ చేస్తే 20 వస్తుంది కదా, సో 20 అంటే మిడిల్. సో యాక్సిస్ నుంచి y1కి డిస్టెన్స్ ఎంత 20. y1 ఇది కొలుస్తూ ఇట్లాంటి పిచ్చి వేషాలు వేస్తుంటాం. 40/2 ఎంత 20 కదా, 80 రాసిన. సో సారీ, ఇక్కడ 80 ఏడబెట్టుంటా, y1 20, ఇది ఎక్స్ట్రీమ్లీ సారీ. నెక్స్ట్ y2 అంటే ఏంది, సింపుల్. x(x) యాక్సిస్ నుంచి సెక్షన్ 2 యొక్క సెంట్రాయిడ్కి మధ్య డిస్టెన్స్ ఇదా కదా. సో దీన్ని కూడా ఎట్లా సాల్వ్ చేస్తాము చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత చెప్పండి, ఇది హైటే, సో ఇది బ్రెడ్తే కదా, బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ కదా. సో ఇదంతా 40 ప్లస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, ట్రయాంగిల్లో బేస్ నుంచి సెంట్రాయిడ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, సెంట్రాయిడ్కి ఇంకా బేస్కి h/3. సో 40 ప్లస్ h/3, 40 నుంచి h/3 అంటే, సో y2 = 40 ప్లస్ h/3 విచ్ ఇస్ నథింగ్ బట్ 40 ప్లస్ 30/3 విచ్ ఇస్ నథింగ్ బట్ 40 ప్లస్ 10. సో ఆన్సర్ వచ్చేసి ఎంత 50. సో y3, నెక్స్ట్ y3 ఎట్లా కనుక్కుంటాం, సింపుల్. y3 వచ్చేసి x(x) యాక్సిస్ నుంచి సెక్షన్ 3 యొక్క సెంట్రాయిడ్కి మధ్య డిస్టెన్స్. సో ఇందాక నేను మీకు డిస్కస్ చేసినాం చూడండి, ఇదే 1 minute. ఇదే క్వార్టర్ సర్కిల్ని వాడు ఎట్లా గీసుకున్నా తెలుసా, ఇది మనం స్ట్రైట్గా గీసుకున్నామా, వాడు ఉల్టా గీసుకున్నా అంతే. ఇప్పుడు నాకు దీనికి డిఫరెన్స్ చెప్పండి. ఇది ఇట్ సైడ్ ఉంది, ఇది ఇట్ సైడ్ ఉంది. ఇట్ సైడ్ ఉన్నప్పుడు కానీ డిఫరెన్స్ ఏం లేదు. మనం ఆల్రెడీ చదువుకున్నాం, ఈ సైడ్ నుంచి అంటే ఈ సైడ్ అంటే ఈ క్వార్టర్ సర్కిల్లో ఇది అదే సైడ్ కదా. ఈ సైడ్ నుంచి ఏ డిస్టెన్స్లో ఉంది సెంట్రాయిడ్, 4r/3π అంటే 4r/3π డిస్టెన్స్లో ఉంది. బేస్ నుంచి ఏ డిస్టెన్స్లో ఉంది, 4r/3π. సో అర్థమైందా, జస్ట్ డైరెక్షన్ చేంజ్ అంతే. దానికి మనం కన్ఫ్యూజ్ అవుతాం. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే విత్ రెస్పెక్ట్ టు బేస్, విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ ఏ డిస్టెన్స్లో ఉంది, 4r/3π. ఆ లైన్ ఇదే కదా. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ ఏ డిస్టెన్స్లో ఉంది, 4r/3π. సో y3 = 4r/3π which is nothing but 4 into 40/3π which gives out 16.98 centimeters. సో సింపుల్. ఇవన్నీ వాల్యూస్ వచ్చినాయి కదా, ఇవన్నీ వాల్యూస్ని x బార్ y బార్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఆల్రెడీ టైం ఎక్కువ కన్జ్యూమ్ చేసినాం కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి ఇందులో ఉన్నాయి కదా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. x బార్ = 3200 into 40 plus 1200 into 53.3 minus 1256 into 44.244 by 3200 plus 1200 minus 1256 which gives out x bar is equal to 43.39 centimeters. Y bar is equal to 3200 into 20 plus 1200 into 50 minus 1256 into 16.98 by 3200 plus 1200 minus 1256 which gives out y bar is equal to 56.628 centimeters. సో క్యాలిక్యులేషన్కి అంత సిగ్నిఫికెన్స్ మనం ఇవ్వద్దు, అది క్యాలిక్యులేటర్లో కొడితే వచ్చేస్తుంది. సింపుల్గా మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ సెక్షన్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి, మెథడ్ ఏం చూస్ చేసినాం, ప్రాసెస్ ఏందనేది మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి. సో క్లియర్గా అర్థమైందా. ఈ సెక్షన్కి నేను సపరేట్గా మీకు పేపర్ కటింగ్ తీసుకొని కూడా చెప్పినాను. సో ఏంటంటే మీకు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వెనకలుకోండి, మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనకలుకొని చూడండి. ఎందుకంటే ఇట్లాంటిది ఒక్కటేసారి మీరు చూసారు అనుకోండి, నెక్స్ట్ నేను ప్రాబ్లమ్స్ చెప్తా, ఆ ప్రాబ్లమ్స్ మీ అంతలో మీరే చేసేస్తారు, ఒక్కసారి మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయ్యి ఏమైనా సప్లిమెంట్ చేస్తుంది మీ ప్రిపరేషన్ అంటే తెలుసు కదా ఏం చేయాలో.